దేవుడికి స్తోత్రాలు. మీ అందరికి నా ఉదయపూర్వక వందనాలు. ఈడే లాస్ట్ వరకు చూడండి. మంచికెళ్ళి బరువు తక్కువగా ఉంటది. మంచికెళ్ళి ప్రజలు తక్కువగా మాట్లాడతారు. చెడుకెళ్ళి బరువు ఎక్కువగా ఉంటది. చెడుకెళ్ళి ప్రజలు ఎక్కువగా మాట్లాడతారు. వాటి మూలంగా ఏ మాటలు కూడా వ్యర్థం అయి పనికిరావు. ఎందుకంటే దేవుడి మాటలు ఎంత జీవం గల మాటలు. ఇంటే నిత్యరాజ్యానికి తీసుకెళ్తాయి. ఎందుకంటే ఒక నలుగురు, ఐదుగురు కూర్చున్నారంటే అవి ముసలమ్మ ముచ్చట్లు తప్పించి ఏమీ లేదు. వాటి మూలంగా వ్యర్థము, నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మేము వాటి నుంచి మేలుకొని బయటకు వచ్చినా మేము అందుకని ఎవరి దగ్గర కూర్చోము, ఎవరితో మాట్లాడము. దేవుడి సన్నిధిలో కూర్చుంటాం, దేవుడితో మాట్లాడుతున్నాం, దేవుడికి సమయం ఇస్తాం. తేనెటీగ ఒక మకరందం లాక్కున్నట్టుగా తేనెటీగ మకరందం గుజ్జు లాక్కుని దేవుడి వాక్యం, దేవుడి మాటలు లాక్కున్నప్పుడు, ఆత్మ పెట్టినప్పుడు ప్రజలకు కూడా మాటలు చెప్పి నిత్యరాజ్యానికి తీసుకెళ్తాయి ఆ మాటలు. ఎందుకంటే ఈ ఎంతో శ్రేష్టమైన మాటలు. ఈ లోకములో మాటలు వ్యర్థము. ఎందుకంటే మేము సినిమాలు చూడము, నాటకాలు చూడము, ఏ పెనిస్తో తిరగము, ఎక్కడ ఏ ప్రజలతో కూర్చోము. ఎందుకంటే అవన్నీ వ్యర్థము, జీవం లేదని తెలుసుకున్నాం. ఎందుకంటే ఇదివరకు అవన్నీ చూస్తున్నాం. పాపము, ఆ పాపం అనే జీవితం మరణం, ఆ మరణాన్ని కొట్టివేస్తున్నాడు. దేవుడు బయలుపరుచున్నాడు. అందుకని ఈ లోకములన్నీ కూడా ఏది శాశ్వతం కాదు. దేవుడి మాట పరలోక రాజ్యం శాశ్వతం. ఈడే మీరు లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఎవరు గొడక దయతో తప్పు చేసుకోవద్దు పొరపాటుగా. ఆమెన్ ఆమెన్.